హాయ్ ఫ్రెండ్స్, విక్టర్ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. ఇది 75 చిత్రం. వెంకటేష్కి ఒక యాక్షన్ డ్రామాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో వెంకటేష్ ఈ మూవీలో నటించారనమాట. ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, సరదాగా ఆడుకుంటున్న వెంకటేష్ కూతురికి అనుకోకుండా ఒక వ్యాధితో పడిపోతుంది. తీరా హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అమ్మాయికి ఆ వ్యాధి నయం కావాలంటే 17 కోట్ల విలువ గల ఇంజెక్షన్ కావాలన్నమాట. వాళ్ళ అమ్మాయితో పాటు హాస్పిటల్లో 300 పైగానే పిల్లలు హాస్పిటల్లో ఉంటారు. బట్ వాళ్ళ అమ్మాయిని సేవ్ చేసుకోవడానికి వెంకటేష్ ఆ 17 కోట్లు ఎలా తీసుకురావాలన్న ఆలోచనతో ఉంటాడు. అయితే చంద్రప్రస్థ నగరం అనేది ఉంటుందన్నమాట. కోస్టల్ ఏరియా, పోర్ట్ ఏరియా అన్నమాట అది. అయితే అక్కడ ఆ ఏరియాలో విలన్లు 20,000 మంది యువకులను ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మాదక ద్రవ్యాలతో. అలాగే వాళ్ళకి తుపాకీ ఇచ్చి కొంతమందిని మిలిటెంట్లకు అప్పగించడానికి, మరికొంతమందితో ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్లాన్ అనమాట. వాటికి సంబంధించి డబ్బులు కానీ, డ్రగ్స్ కానీ, తుపాకీలు కానీ షిప్ ద్వారా అక్కడ ఆ పోర్టుకి, చంద్రగిరి పోర్టుకి తెప్పిస్తారనమాట. అది విలన్కి చేరకుండా వెంకటేష్ తన ఆలోచనతో జాగ్రత్త పరుస్తారనమాట. 17 కోట్లు గల ఇంజెక్షన్ కూడా విలన్ దగ్గరే ఉంటుంది. ఆ ఏ విధంగా తీసుకొచ్చాడు, వాళ్ళకి ఆ మాదక ద్రవ్యాలు, తుపాకీలు ఏ విధంగా అందకుండా చేశాడనేది సినిమా యొక్క మెయిన్ పాయింట్ అనమాట. ఇక సినిమా పరంగా చూస్తే పర్వాలేదు అన్నట్టుగా అయితే మనకైతే అనిపిస్తుంది అనమాట. బాగాలేదు అనడానికి లేదు, అలాగని సూపర్ డూపర్ హిట్ అనడానికి కూడా లేదనమాట. హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వెంకటేష్ యొక్క పర్ఫార్మెన్స్ అదిరిపోయిందనమాట. ఇక వెంకటేష్తో పాటు మరొక పాత్ర గురించి మనం మాట్లాడుకుంటే, ఈ చిత్రంలో మెయిన్ విలన్గా నటించిన నవాజుద్దీన్ సిద్దికీ, తన యొక్క పాత్ర అదిరిపోయిందనమాట. విలనిజంతో పాటు, అసలు ఆ విలనిజంతో పాటు కామెడీ, అంటే కొంచెం వల్గర్ డైలాగ్స్ కూడా ఉంటుందన్నమాట. అది ఆ డైలాగ్స్ లేకుండా ఉంటే బాగుండేది. బట్ తన పాత్ర అదిరిపోయిందని చెప్పాలి. టోటల్గా సినిమా పర్వాలేదు, చూడవచ్చు అన్న విధానంతోనే సినిమా ఉంటుంది. వెంకటేష్ అంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న తపంతో ఈ మూవీలో నటించాడు. విక్రమ్ లాంటి హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఈ మూవీలో నటించాడనమాట. బట్ ఆ రేంజ్ కష్టం అని చెప్పాలి. ఫ్రెండ్స్, మీరు సినిమా చూసే ఉంటారు కదా. ఈ సినిమా ఒకవేళ మీరు చూస్తే సినిమా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.